వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ వివాదం నడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుభవం, అవగాహన లేని వారిని అప్పటికప్పుడు స్పాట్కు నియమిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియకు శిక్షణ పొందిన రెగ్యులర్ టీచర్లనే నియమించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ దానికి విరుద్ధంగా ఎటువంటి శిక్షణ లేని పార్ట్ టైం టీచర్లను బలవంతంగా పంపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పార్ట్ టైం టీచర్ల యూనియన్ ప్రతినిధులు సమగ్ర శిక్షణ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు. అయితే అవసరాన్ని బట్టి సర్దుకుపోవాలని అధికారులు చెబుతున్నారని పార్ట్ టైం టీచర్లు ఆరోపిస్తున్నారు. దీనివల్ల మూల్యాంకనంలో తప్పులు దొర్లితే విద్యార్థులు బాధితులయ్యే ప్రమాదం ఉందని, అలాగే తమను కూడా బాధ్యులను చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది నుంచి ఆన్లైన్ మార్కుల నమోదు విధానాన్ని విద్యాశాఖ చేపట్టింది. ఆ మేరకు అన్ని జిల్లాల్లోనూ ముందుగానే ఏర్పాట్లు చేసింది. పరీక్ష పేపర్లు దిద్దిన తర్వాత మార్కులను డిజిటల్గా నమోదు చేసేందుకు ట్యాబ్లు సరఫరా చేసింది. ఆన్లైన్ నమోదు ప్రక్రియపై 15 రోజుల ముందే 2 విడతలుగా శిక్షణ కూడా ఇచ్చింది. స్పాట్ వాల్యుయేషన్కు టీచర్ల నియామకాలను కూడా జిల్లా స్థాయిలో పూర్తి చేశారు. కానీ స్పాట్ ప్రారంభమయ్యే సమయానికి ఆ విధుల్లో పాల్గొనాల్సిన టీచర్లు, ఆన్లైన్ ప్రక్రియ నిర్వహించాల్సిన స్పెషల్ అసిస్టెంట్లు వీరు టీచర్లే. చాలా మంది రకరకాల కారణాలతో విధుల నుంచి మినహాయింపు పొందారని తెలిసింది. ఫలితంగా స్పాట్కు సిబ్బంది కొరత ఏర్పడింది. ఆ లోటును భర్తీ చేసేందుకు సమగ్ర శిక్ష విద్యాశాఖ అధికారులు పార్ట్ టైం టీచర్లను అప్పటికప్పుడు నియమించారని తెలిసింది. రెగ్యులర్ టీచర్లు చేయాల్సిన పనిని తాత్కాలిక టీచర్లకు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే సుమారు 27 మంది పార్ట్ టైం టీచర్లను ఈ విధంగా నియమించారని, శిక్షణ పొందింది వారైతే అనవసర భారం తాము మోయాలా అని పార్ట్ టైం టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై అధికారులను ప్రశ్నిస్తే సమస్య ఏర్పడినప్పుడు సర్దుకుపోవాలి కదా అని చెబుతున్నారని, పైగా ఈ ఒక్కరోజుకే చేయాలని నచ్చజెప్పారని అంటున్నారు. అయితే ఒక్కరోజే అంటూ ఏ రోజుకా రోజు స్పాట్ విధుల్లో చేరాలని SMS-ల ద్వారా ఆదేశిస్తున్నారని వాపోతున్నారు. పోనీలే అని స్పాట్ విధుల్లోకి వెళ్తే ఏమాత్రం అవగాహన, శిక్షణ లేని స్పెషల్ అసిస్టెంట్లు చేయాల్సిన ఆన్లైన్ మార్కుల నమోదు ప్రక్రియను తమకు అప్పగించారని అంటున్నారు. పేపర్లు దిద్దే ప్రతి 3 టీచర్లకు ఒక స్పెషల్ అసిస్టెంట్ను నియమించారు. ఒక టీచర్ రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ఆ లెక్కన 3 టీచర్లు రోజంతా దిద్దే 120 పేపర్ల మార్కులను ఒక స్పెషల్ అసిస్టెంట్ ట్యాబ్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సుదీర్ఘ ప్రక్రియ. దీనికి తోడు ట్యాబ్లు సరిగ్గా పనిచేయకపోవడం, అవి పనిచేస్తే నెట్ పనిచేయకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దాంతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 దాటే వరకు వాటితో కుస్తీ పట్టాల్సి వస్తుందని పార్ట్ టైం టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ పొందిన రెగ్యులర్ టీచర్లు చేయాల్సిన పనిని ఎటువంటి శిక్షణ లేని తమ నెత్తిన రుద్దడం అన్యాయమని అంటున్నారు. పేపర్లు దిద్దటం, మార్కులు నమోదు చేయడం చాలా ఏకాగ్రతతో, అవగాహనతో చేయాల్సిన ప్రక్రియ. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కార్యక్రమం. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా విద్యార్థులు నష్టపోవడమే కాకుండా మానసికంగా కుంగిపోవడం, అఘాయిత్యాలకు పాల్పడే ప్రమాదం ఉంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని అవగాహన ఉన్న రెగ్యులర్ టీచర్లనే స్పాట్ వాల్యుయేషన్కు నియుక్తం చేయాల్సిన అవసరం ఉంది.